హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీలో బెల్లపప్పాలు ఇలా ఒక్కసారి చేశారంటే చాలా రుచిగా ఉంటాయి. ముందుగా ఒక పావు కేజీ బెల్లం తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకొని స్టవ్ పైన పెట్టి కరిగించాలి. కరిగిన తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ముందుగా పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. వీడియోలో చూపించిన ఈ విధంగా కరిగించి పక్కకు పెట్టిన బెల్లాన్ని ఈ విధంగా వడబోసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా వడబోసుకోవాలి. చిన్న జాలైనా పర్లేదు, పెద్ద జాలైనా పర్వాలేదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోడా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కుడకపొడి వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఆ మిశ్రమం మరుగుతున్నప్పుడు అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. తర్వాత కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ముకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడయ్యాక వీడియోలో చూపించిన ఈ విధంగా బెల్లపప్పాలు చేయి మీద చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 వైపులా కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, వేడిగా బెల్లపప్పాలు రెడీ. ఎంతో బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్